ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని తన సంకల్పం నెరవేరిందన్నారు బొల్లం మల్లయ్య యాదవ్. నియోజకవర్గ అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్న బొల్లం మల్లయ్య యాదవ్తో మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రెండో అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికై ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు కూడా కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. అసలు కోదాడ నియోజకవర్గం మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు కానీ లేకపోతే ఆ నియోజకవర్గం సంబంధించి డెవలప్మెంట్కి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది మీకు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు అంటే ఎట్లా ఉంది? ఇది జీవితంలో ఒక మర్చిపోలేని మంచి రోజు. నాకు నేను 30 సంవత్సరాలుగా కలలు కన్న రోజు ఇది. అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రతిష్టాత్మకమైన ఈ అసెంబ్లీ బిల్డింగ్లో ఏదో ఒక రోజు తప్పకుండా అడుగుపెట్టి అధ్యక్ష అనాలనే నా జీవిత చిరకాల వాంఛ ఈనాటితో పూర్తయిపోయింది ప్రమాణ స్వీకారం చేయటంతోనే. కోదాడు నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను అదే రకంగా ఆశీర్వదించారు. 15 సంవత్సరాల నా పోరాటానికి న్యాయం చేశారు. ఈరోజు గతంలో 15 సంవత్సరాల నుంచి నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం పాటు రాజకీయ పార్టీలు ప్రజాభిమానం కలిగిన నాయకుడిగా నాకు అవకాశాలు ఇచ్చినా కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వెన్నుపోటు పొడిస్తే నేను అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయినా. ఈరోజు మా కుటుంబం పేరు మీద మొన్న అన్యాయం జరిగిన కేసీఆర్ గారు తిరుమల వెంకటేశ్వర స్వామి మాదిరిగా నన్ను ఆదరించి హత్తుకొని నాకు అవకాశం ఇచ్చారు. వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు శ్రీరామ రక్షగా నిలిచి ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన. అదే క్రమంలో ఈరోజు సువర్ణ అంటే సుదినం, నాకు జీవితంలో సుదినం. అసెంబ్లీలో అధ్యక్ష అనే స్థానానికి చేరుకోవడంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఈరోజు నిజంగా నా జీవితంలో మర్చిపోలేను. అంటే ఇది మొదటిసారిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నియోజకవర్గం మీద మీరు గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు ఒక లోకల్గా చాలా వరకు అనుభవం ఉంది. అయితే ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి ఉన్నాయి, వాటిని ఎలా డెవలప్ చేయాలని చెప్పి చూస్తున్నారు? నియోజకవర్గంలో ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య మోతే, మునుగాల, నడిగూడెం మండలంలో తాగునీరు, సాగునీరు సమస్య ఉంది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా ఆ సమస్యను తీర్చడానికి సమూలంగా పరిష్కరించడానికి అవకాశం ఉంది. ఆ సమస్యను వచ్చే వానాకాలం పంటల వరకు సమూలంగా తీర్చుతాం. లేదు అంటే పాలేరు నుంచి లిఫ్టుల ద్వారా నీటిని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆల్రెడీ. ఇది ఒక ప్రధానమైన సమస్య. రెండోది, ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోలేని ఆర్థిక స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేపించి ప్రభుత్వం ద్వారా ఇళ్లను నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో సంపూర్ణంగా ప్రభుత్వం నాకు సహకరిస్తుందనే నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారిని ఒప్పించైనా ఆ ప్రయత్నంలో ఉంటాను. అదే రకంగా నిరుద్యోగ సమస్య, నిరుద్యోగంతో బాధపడుతున్న యువతరానికి అనేక రకమైన అవకాశాలు అక్కడ ఉన్నా కానీ ఇప్పటివరకు పొందలేకపోయారు. వాటి మీద దృష్టి సారించి నిరుద్యోగ సమస్యని సమూలంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా మా మండలంలో డ్రై పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నాయి. అన్ని రకాల ఉన్న అవకాశాలను వాడుకొని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాదిరిగా తెలంగాణకు ముఖద్వారమైన కోదాడు నియోజకవర్గాన్ని కూడా ఆ రకమైన అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేస్తాననే నమ్మకం నాకుంది. తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అదే రకంగా సహకారం. ఇదే సందర్భంగా కోదాడు నియోజకవర్గం కానీ కోదాడు పట్టణం కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రంతో బోర్డర్ అక్కడి నుంచి మొదలవుతుంది. వారితో ఉండేటువంటి సత్సంబంధాల విషయంలో కూడా ఎలాగా మీరు మెయింటైన్ చేయగలుగుతారు? మా దగ్గరికి రెగ్యులర్గా రావడం పోవటం, వ్యాపార లావాదేవీల కోసం, సంత కోసం, సంబంధాలు, పెళ్లి సంబంధాలు, ఒకళ్ళకొకళ్ళ కుటుంబాల సన్నిహితం ఇవన్నీ ఉన్నాయి. బట్ మెజారిటీగా ఈ 15 సంవత్సరాల నా ప్రయాణం అందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి మా నియోజకవర్గంలో కులాల కంటే మంచితనం అనేది బాగా పనిచేస్తుంది. కులాలు, పార్టీల కంటే మంచితనంతో నాయకుల్ని ఆశీర్వదించే మనస్తత్వం ఉన్న కోదాడు నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఏది మంచి ఏది చెడు అనేది అర్థం చేసుకోగలుగుతారు. మంచిని ఆశీర్వదించారు కాబట్టి ఈరోజు నేను అసెంబ్లీలోకి రాగలిగాను. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎవరికొకరు మంత్రి పదవి వస్తుంది. ఆ మంత్రి ఎవరైనప్పటికీ కూడా వారితో మీరు సత్సంబంధాలు ఏ విధంగా ఉండకపోతే, ఎందుకంటే మీరు నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం సీఎంతో పాటు మంత్రికి కూడా మీతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎవరైనా తప్పకుండా వాళ్ళని మెప్పించగలుగుతారనే నమ్మకం నాకుంది. మెప్పించగలిగిన శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. ఎవరితోనే నాకు ఘర్షణ కానీ ఇంకోటి అవసరం లేదు. నా నియోజకవర్గం అభివృద్ధి కావటమే నాకు ముఖ్యం. దానికోసం ముఖ్యమంత్రి గారితో విన్నవించుకొని సమస్యలు తీర్చుకోగలుగుతా, కొత్త నిధులు తీసుకోగలుగుతా. మంత్రి ఎవరున్నా మా జిల్లాలో ఎవరికి అవకాశం వచ్చినా వాళ్ళని మెప్పించుకొని ఉన్న సమస్యను వివరించి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాననే నమ్మకం నాకుంది. ఆ విశ్వాసం నాకుంది. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ కూడా నియోజకవర్గం మీద ఉన్నటువంటి పట్టుతో కారణంగా ముఖ్యమంత్రిని, అదేవిధంగా కాబోయే మంత్రిని కూడా ఒప్పించి తన నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తా అని చెప్పంటున్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు. కెమెరా పర్సన్ గోవింద్, బ్రహ్మాజీ, ఐ న్యూస్.